కాంగ్రెస్ ప్రభుత్వ కమిషన్లు దోపిడీ సంగతి ఆ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పారు కదా అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కోట్ల రూపాయలు ఎలా దోపిడీ చేస్తున్నారో రాజగోపాల్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. వాళ్లు చేసిన ఆరోపణలు వినపట్టం లేదా అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. కేసీఆర్ ని తిడితే కాంగ్రెస్ అవినీతిని ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నారా అని హరీష్ రావు నిలదీశారు. నీ కమిషన్ల సంగతి, మీ దోపిడీ సంగతి నేను చెప్తలేను, మీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు కదా. కోట్ల కొద్ది ఎట్లా దోసుకుంటున్నారో నీ ఇందిరమ్మ ఇండ్ల సంగతి, కోట్లాది రూపాయల దోపిడీ సంగతి మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డే చెప్పిండు. మీ గవర్నమెంట్ లో కమిషన్లు ఎట్లా తింటున్నారో, కోట్ల కొద్ది ఎట్లా కొల్లగొడుతున్నారో, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీ గురించి మేము కాదు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్పిండు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది కదా నిన్నగాక మొన్న. నీ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందో నువ్వు చెప్తే నీ మంత్రులు వినరు. నీవేం నరేందర్ రెడ్డి ఇంటలేడు, నీవేం నరేందర్ రెడ్డి సంగతి, నీ బట్టి సంగతి, మీ పొంగులేటి సంగతి, నీ సంగతి మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు కదా నీ సంగతి. నీ రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, అంతకుముందు దానం నాగేందర్ కూడా చెప్పిండు మీ సంగతి. అవి మీకు వినబడతలేవు, నీకు కనబడతలేవు. వాళ్ళు మాట్లాడినాయి గొంతు పెద్దగా చేయగానే కేసీఆర్నో బీఆర్ఎస్నో తిడితే అన్ని మర్చిపోతారు అనుకుంటున్నావా? ప్రజలు నీకంటే నాకంటే తెలివైనటువంటి వాళ్ళు. బ్రిటన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.